ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న నిరసన, దేశవ్యాప్తంగా కూడా చేస్తున్న నిరసన కాసింత సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతోంది. రవ్వంత సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా దానికి మద్దతిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చాలామంది సెలబ్రిటీలు కూడా విద్యార్థులతో గొంతు గలుపుతూ చాలా సూటిగా, స్పష్టంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పి నేరుగానే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సరే, మన తెలుగు సెలబ్రిటీలు అంత పిరికి వాళ్ళు ఎక్కడా ఉండరు. మన అసలు ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడే వేస్ట్. కొన్ని విషయాల్లో సూటిగా స్పందించాలి అంటే తమిళ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, మరీ ముఖ్యంగా జ్యోతిక లాంటి వాళ్ళు. సూటిగా సుత్తి లేకుండా జ్యోతిక డైరెక్ట్గానే పోస్ట్ పెట్టారు. స్టెప్ డౌన్ ధర్మేంద్ర ప్రధాన్ అనే ఆ పోస్ట్ మొదలవుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, స్టెప్ డౌన్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అని చెప్పి, ఐ స్టాండ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్, ఐ స్టాండ్ విత్ అకౌంటబిలిటీ, ఐ స్టాండ్ ఫర్ ఏ డెమోక్రటిక్ ఇండియా, ఐ స్టాండ్ ఫర్ ఏ రీఫార్మ్డ్ ఎడ్యుకేషన్, సోనం వాగ్చుక్ సార్ అని చెప్పి రెండు చేతులు జోడించి సింబల్ పెట్టారు. అభిజిత్ దీప్కే అండ్ సౌరవ్ దాస్, యాజ్ మదర్ వీ వాంట్ టు రైజ్ అవర్ చిల్డ్రన్ టు బి లైక్ యూ, proud of you Gen Zs for being unfettered. You have proved that together we are India. Thank you for breaking the pressure. Thank you for making us fearless. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి పిడికిలు ఇట్లా పెట్టి బిగించి జై హింద్ జ్యోతిక అని చెప్పి పోస్ట్ చేశారు. సూటిగా సుత్తి లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇటువంటి ధైర్యమైన యువత కావాలి, విద్యార్థులు కావాలి. ప్రతి తండ్రి, ప్రతి తల్లి ఇలాంటి ధైర్యమైన పిల్లలు కావాలి, ఆ విధంగా పెంచాలి అనే అకౌంటబిలిటీ కావాలి మాకు. ఈ దేశ రాష్ట్ర పాలకుల నుంచి అకౌంటబిలిటీ కావాలి. అందరూ అడుగుతున్నది అది, అదేం పెద్ద బూత్ కాదు. బూత్గా చిత్రీకరించే వాళ్ళు పరమ నీచులు. అకౌంటబిలిటీ అడగడం పాపం అవుతుందా? బాధ్యతగా ఉండండి అని అడగడం పాపం అవుతుందా? వాట్ ఆల్ దిస్ నాన్ సెన్స్?